నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా వికసిత్ సంకల్ప సభలను బీజేపీ నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ వికసిత్ సంకల్ప సభలు జరగనున్నాయి. ఆయా సభల్లో మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. అయితే ఎన్డీఏ సర్కారు 11 పాలనపై సభలకు నిర్వహిస్తోంది. కేంద్ర సంక్షేమ పథకాలను బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా వికసిత్ సంకల్ప సభలను బీజేపీ నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ వికసిత్ సంకల్ప సభలు జరగనున్నాయి. ఆయా సభల్లో మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఎన్డీఏ సర్కారు 11 పాలనపై సభలకు నిర్వహిస్తోంది. కేంద్ర సంక్షేమ పథకాలను బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆర్కే మరింత సమాచారం అందిస్తారు. ఆర్కే. స్వప్నిక, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఏదైతే మోడీ 11 ఏళ్ళు పాలన పూర్తి చేస్తున్న సందర్భంగా సభలు నిర్వహించి మోడీ 11 ఏళ్ల పాలన ఏ విధంగా ఉంది, రాష్ట్రానికి మోడీ ఏ విధంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారనే దానికి సంబంధించి వికసిత్ సంకల్ప సభల పేరిట 3 రోజుల పాటు సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలలో ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలు 119 నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి మోడీ గవర్నమెంట్ ఏం చేసింది, ఏ నిధులు వచ్చినాయి, ఈ 10 ఏళ్లలో ఎంత బడ్జెట్ వచ్చింది, రాష్ట్రం అభివృద్ధి చెందడంలో కేంద్రం పాత్ర ఎలా ఉంటుందని దాని విషయాలను వివరించి ప్రజలతో పాటు కార్యకర్తలని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్తో పాటు ప్రజాప్రతినిధి ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారందరికీ బాధ్యతలు అప్పగించారు. ఎక్కడైతే ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ప్రతి నియోజకవర్గం ఒకరి కాన్సెంట్కి ఇచ్చేసి వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేసిందో వారి బాధ్యతలు అప్పగించారు. అయితే కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ వీళ్ళందరికీ, అదే విధంగా ఏదైతే మహేశ్వర్ రెడ్డి వీళ్ళందరికీ ఆయన నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కేటాయించారు. సిరిపూర్కి సంబంధించి పాల్గొని హరీష్ బాబుకు, అదే విధంగా మనం చూసుకున్నది ఆదిలాబాద్ కు సంబంధించి కొండపల్లి శ్రీనివాస్, ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నియోజకవర్గాన్ని కేటాయించి ఆ నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేసి మోడీ 11 ఏళ్ల పాలన ఏ విధంగా సాగింది, రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చా, దాదాపుగా ఇప్పటి వరకు అయితే బీజేపీ నేతలు చెప్తున్నది విషయం ఏంటంటే 10 ఏళ్లలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది. ఆ రాష్ట్రానికి ఇవ్వడం వల్లే రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక కేంద్రాన్ని కాబట్టి కేంద్ర పథకాలను మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో అందులో దాదాపుగా కేంద్రం నిధులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతుంది, కేంద్ర నిధులను ఎక్కడ చెప్పడం లేదు. కాబట్టి మనమే ప్రచారం చేయాలనేది బీజేపీ స్టాండ్ గా ఉంది. కాబట్టి ఆ స్టాండ్ ప్రకారము బీజేపీ ఈ 11 ఏళ్ళు పాలన సందర్భంగా భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి ఏ విధంగా చేయాలి, రాష్ట్రంలో బీజేపీని ఏ విధంగా బలోపేతం చేయాలనే దానిపైన ఈ 3 రోజుల సభలో చర్చిస్తారు. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉండగా దానికి సంబంధించిన సందిగ్ధం ఉండే విధంగా వీళ్ళందరినీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడంటే పార్టీ కాదరికైతే ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రణాళిక అయితే ఇప్పుడంటే సిద్ధం చేస్తుంది. కాబట్టి 3 ఏళ్లలో ఈ 11 ఏళ్ల పాలన రాష్ట్రానికి దేశవ్యాప్తంగా ఏవైతే కార్యక్రమాలు అభివృద్ధితో పాటు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం అనేక సంక్షేమ పథకాలు మోడీ అందిస్తున్నారు. కాబట్టి వాటన్నిటినీ ప్రజలు విస్తృతంగా ఏర్పాటు చేయలేదు. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే రేషన్ బియ్యం ఏదైతే ఉందో రేషన్ బియ్యం దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అందరికీ ప్రజలుగా అంటున్నారు. కానీ అందులో దాదాపుగా 6 కేజీలు ఇస్తున్న 6 కేజీల్లో 5 కేజీలు కేంద్రం ప్రభుత్వం వేసిన, 1 కేజీ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వేసింది. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మనం ప్రజలకు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడే మన కేంద్రం ఏం చేస్తుంది రాష్ట్రానికి అనేది తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రతి విషయాన్ని ఏదైతే ఆయుష్మాన్ కార్యక్రమాల ఆరోగ్యానికి సంబంధించి కానీ విద్యాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అదే విధంగా వైద్యం తర్వాత ఎడ్యుకేషన్ వస్తున్న మార్పులేంటి, వీటన్నిటి పైన
ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఏవైతే ఆ 11 ఏళ్ళు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోని విస్తృతంగా తీసుకెళ్లేందుకు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంకల్ప సభ ఉండబోతుందని అనుకోవచ్చా? ఏదైతే ఉందో వాటన్నిటి స్థానిక సమస్యలతో పాటు ఏదైతే ఉన్నో వాటన్నిటికి సంబంధించి ఈ ఎజెండాగా కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్ర బలోపేతంతో పాటు రాష్ట్రంలో పార్టీని కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పార్టీని కింది స్థాయి వరకు కూడా తీసుకెళ్లాలనేది బీజేపీ ప్లాన్ గా ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా ఉంది కాబట్టి పార్టీని ఈ సభల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలోపేతం చేయాలనేది బీజేపీ ప్రధాన ప్రణాళికగా ఉంది. సుప్రీక. రైట్ రామకృష్ణ.